ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే విషయం ఏ మతంలో ఉందో చెప్తే వాడికి, దానికి సలాం కొట్టి గులాం అవ్వాల్సిందే. మానవ నిర్మాణం చెప్పగలిగిన ఏకైక మార్గం సనాతన ధర్మం మాత్రమే. ఇంత లోతైన విశ్లేషణ ఋషులు కాక మరెవరు చెప్పగలరు? నహుషుడు యుధిష్ఠిర సంవాదం. ఇప్పటి వరకు యుధిష్ఠిరుడిని నహుషుడు అడిగాడు. ఇక్కడి నుండి యుధిష్ఠిరుడు అడుగుతాడు. యుధిష్ఠిరుడు, ఉత్తమ గతులు పొందాలంటే ఏమి చేయాలి? నహుషుడు, తగిన వాడికి దానం చేసి, ఎవరు నొచ్చుకోని విధంగా ప్రియంగా మాట్లాడి, సత్యం పలుకుతూ అహింస ఎందు ఆసక్తుడై ఉంటాడో వాడు సద్గతిని పొందుతాడు. యుధిష్ఠిరుడు, అనేక రకాల గతులుంటాయి కదా, ఈ గతులు ఎలా ఏర్పడతాయి? ఏవి చేస్తే స్వర్గాది గతులకు వెళ్తారు? ఏవి చేస్తే ఇతర గతులు కలుగుతాయి? కర్మకు తగ్గ ఫలాన్ని మనము ఎలా చూడగలము? శరీరాభిమానం లేనివాడు ఎలా మసులుతాడు? ఇవి నాకు తెలుసుకోవాలనుంది అన్నాడు. నహుషుడు, గతులు 3 రకాలు. మనిషిగా జన్మించడం, స్వర్గాది లోకాలలో విహరించడం, పశుపక్ష్యాదులుగా పుట్టడం. ఇక్కడ నరకాదుల ప్రస్తావన లేదు, అది మరొక చోట చెప్పబడింది. లేవని కాదు అని గమనించాలి. మనుష్యుడు సోమరితనం వదిలి ఏమరపాటు లేకుండా అహింసను పాటిస్తూ దానము, సత్యము మొదలైనటువంటివి అనుసరించినట్లయితే వాడు మనుష్యలోకం నుండి స్వర్గానికి వెళ్తాడు, బ్రహ్మం కాదు. ఇక్కడ చెప్పబడినటువంటివి చేస్తే స్వర్గాది లోకాలు పొందుతాడు. ఎందుకంటే కోరికతో చేస్తారు గనక ఈ లోకాలు వస్తాయి. తెలుసుకోవాల్సిన బ్రహ్మమును విచారణాది సాధనాల ద్వారానే తెలియబడుతుంది. ఆ సాధనాలు చేయకుండా కేవలం ఈ గుణములు కలిగి ఉంటే స్వర్గాది ఉత్తమ లోకాలు పొందుతాడు. వీటికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు ఎవడో వాడు మళ్ళీ మనిషి జన్మ పొందుతాడు. వీటిని అధిగమించి ఘోరంగా హింసాది ప్రవృత్తి కలిగి ఉంటే పశుపక్షులలో పుడతాడు. ఇవి అజ్ఞానంతో కూడి ఉండటం వలన మరింత నరకం కలిగిస్తాయి. అందుకే మన పూర్వీకులు మాంసాహారం తినడం మంచిది కాదని, తింటే పశు లక్షణాలు వస్తాయి అంటారు. తీవ్రమైన కామం, క్రోధం, అహింస, లోభం కలిగి ఉంటే పశుపక్షులతోకి వెళ్తాడు. మధ్యలో ఉన్న మనిషి గతి ఎటు వెళ్ళాలో వాడి ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది. పశుపక్షుల జన్మలెత్తి అనేకం పొందిన తర్వాత వాటిలోనే కొన్ని ఉత్తమ జన్మలుంటాయి. అవి కూడా అటు నుండి అటే స్వర్గానికి వెళ్ళేవి ఉంటాయి. అవి గోవులు, అశ్వములు. ఈ 2 నేరుగా స్వర్గానికి వెళ్తాయి. వేల సంవత్సరాలు బ్రతికే వృక్ష జన్మలు పొందిన తర్వాత వృక్షాలలో కూడా ఉత్తమమైన అశ్వత్థం, వటము, బిల్వము, తులసి వంటి జన్మలు
ఉంటాయి. ఇవి కూడా స్వర్గానికి వెళ్తాయి. శిలా జన్మలు అనేకమున్నాయి. అలాంటివి ఎన్నో అయినా తర్వాత సాలగ్రామ శిలగా, నర్మదా బాణలింగంగా శిలా జన్మలు రావచ్చు. అప్పుడు విష్ణుత్వం, శివత్వం కూడా ఉండటం వలన స్వర్గాది లోకాలు పొందుతాడు. జీవుడు ఎలాంటి వాడైనా తత్ప్రభావం చేత శుద్ధుడై నేరుగా స్వర్గాన్ని పొందుతాడు. మొత్తానికి జీవుడు చేసే పనులు బట్టి, కర్మలను బట్టి ఈ 3 గతుల్లో తిరుగుతుంటాడు. తాను చేసే కర్మకు ఫలాన్ని కోరేటటువంటి వాడెవడో అహంకారంతో ఎవడు కర్మ చేస్తాడో వాడు ఈ గతుల్లో తిరుగుతుంటాడు. సత్కర్మని ఎవడైతే అహంకారం లేకుండా, ఫలితం కోరకుండా ఆచరిస్తాడో, బ్రహ్మం నందు హృదయాన్ని నిలిపినవాడో, వీడు మాత్రమే శరీరాభిమానం లేనివాడు కనుక వాడు పరమాత్మని పొందుతాడు. మరణాంతరం కాదు. బ్రహ్మం నందే అతడి దృష్టి ఉంది కనుక బ్రతికి ఉండగానే బ్రహ్మమును పొందిన స్థితి కలిగి ఉంటారు. వీరినే జీవన్ముక్తులు అంటారు. ఇది గతి కాదు, స్థితి. అన్ని గతులకు అతీతం ఇది. దీనిని పొందినవాడు బ్రాహ్మణుడు. ఆ లక్షణాలు ఉన్నవాడు బ్రాహ్మణుడు తప్ప జాతిలో పుట్టినవాడు బ్రాహ్మణుడు కాదని గ్రహించాలి. మనిషిగా పుట్టినవాడు ఇలాంటి లక్షణాలు పెంపొందించుకొని బ్రాహ్మణుడై బ్రహ్మమును పొందడానికి ప్రయత్నించాలి. ఉత్తమ లక్షణాలు ఉన్నప్పటికీ బ్రహ్మమును తెలుసుకోకపోతే సద్గతులనిస్తాయి. యుధిష్ఠిరుడు శబ్ద, స్పర్శ, రూప, రసగ్రంథాలు వీటికి ఆధారం ఏమిటి? మనస్సు ఎందుకు ఒకేసారి ఈ 5ంటిని పొందలేదు? నహుషుడు మన శరీరాన్ని 3 భాగాలుగా చెప్పుకోవాలి. స్థూల, సూక్ష్మం, కారణ శరీరం. ఈ శరీరం ఈ 3ంటితో ముడిపడి ఉంటుంది. సూక్ష్మ శరీరం కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మానికి సంబంధించిన శక్తినిస్తుంది. అనగా కంటికి చూసే శక్తిని, ముక్కుకి వాసన, నాలుకకు రుచి, చర్మానికి స్పర్శ కలిగించే శక్తిని ఇస్తుంది. అందులోనే మనస్సు, ప్రాణము దాగి ఉంటాయి. మూడోది కారణ శరీరం. గత జన్మల సంచిత ప్రారబ్ధ కర్మలను మోసుకొస్తుంది. ఆగామి కర్మలు లెక్కవేసి దాచిపెడుతుంది. వెంటనే ఇవ్వాల్సినవి ఇస్తుంది. ఈ 3 శరీరాలతో తదాత్మ్యం చెందినవాడే జీవుడు. ఈ 3 శరీరాలను ఆశ్రయించి ఉంటాడు. ఇంద్రియాలన్నీ శరీరంలో ఉంటాయి. మనస్సు సూక్ష్మ రూపంలో ఉంటుంది. కర్మలు కారణ శరీరంలో ఉంటాయి. వీటిని ఆశ్రయించి ఉండేది చైతన్యం లేక జీవుడు. ఈ జీవుడు చైతన్య స్వరూపం. దీనిని ఆధారం చేసుకొని శబ్ద, స్పర్శ, రూప, రస గ్రంథాలనే తన్మాత్రాలను ఇంద్రియముల ద్వారా అనుభవించగలుగుతున్నాం. ఆత్మరూపమైన చైతన్యం ఉండటం వల్ల ఇంద్రియాలకి అనుభవం కలుగుతుంది. ఇంద్రియాలను పనిచేయించేది ఏదైతే ఉందో దానికి ఈ శరీరము, మనస్సు, బుద్ధి సాధనములు. వీటిని పనిచేస్తున్నది వెనక ఉన్న చైతన్యము. చైతన్యం వలన
ఇవన్నీ పనిచేస్తున్నాయి. నిజమే. విషయాలను ఎలా గ్రహిస్తున్నాడు? మనసు ద్వారా ఆ జీవుడు ఇంద్రియాల సహకారంతో ఈ పంచ విషయాలని గ్రహిస్తున్నాడు. ముందు తన్మాత్రాలు, తర్వాత ఇంద్రియాలు, తరువాత మనస్సు. వీటి వెనక ఉన్న ఆత్మ లేక జీవుడు లేక చైతన్యం. ఇది వీటన్నిటికీ ఆధారం. ఇదే జీవ విచారం. ఇంద్రియాలు 5కి 5 లక్షణాలు గ్రహించే శక్తి ఏకకాలంలో ఉన్న మనస్సు ఒక్కదానినే ఏకకాలంలో పట్టుకోగలుగుతుంది. అంటే మనసు ఆ విషయమై లగ్నమై ఉండటం వలన ఒక కాలంలో ఒక విషయాన్నే పట్టుకోగలదు. మనస్సు లగ్నం కాకపోతే ఏకకాలంలో ఇంద్రియాలు 5ని గ్రహించలేవు. మనసు ఎప్పుడు వివిధ విషయాల మీద ఏకకాలంలో లగ్నం కాదు. సుఖ దుఃఖాల అనుభవాల స్థానం మనసు. శరీరానికి ఇబ్బంది కలిగినా మనసు దానిని స్వీకరిస్తేనే బాధ కలుగుతుంది. మెలకువలో ఉన్నప్పుడు కలిగిన బాధ నిద్రలో ఉండదు. ఎందుకంటే మనసు పని చేయడం లేదు. కాబట్టి శరీరానికి కలిగిన ఇబ్బంది బాధను కలిగించదు. మనస్సే సుఖ దుఃఖాలకు కారణమైతే బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి ఎలా పనిచేస్తుందంటే, బుద్ధి పనిచేసిన తర్వాతే బుద్ధి ఉందని తెలుస్తుంది. బుద్ధి పనుల్లో వ్యక్తమవుతుంది. బుద్ధి పనిచేసిన తర్వాతే అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. ఫలితం మనసు అనుభవిస్తుంది. పని చేసేది బుద్ధి, అనుభవించేది మనసు. బుద్ధి చైతన్యాన్ని అనుసరించి పనిచేస్తుంది. ఇది మంచి, ఇది చెడు అని నిర్ణయించి పనిచేసేది బుద్ధి. సుఖదుఖము సంకల్ప వికల్పములు చేసేది మనస్సు. హరే కృష్ణ. ఆధ్యాత్మిక అన్వేషకులు.